విశాఖ జిల్లా శీలానగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించారు దగ్గుబాటి పురంధేశ్వరి. ఇక బిల్డింగ్ యొక్క నమూనాలను ఎన్ని ఫ్లోర్లు కడుతున్నారు, ఎన్ని బ్లాక్లు కడుతున్నారని, స్థలం విస్తీర్ణం ఎంత అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్మాణం జరుగుతున్న పనితీరును అధికారులు వీడియో ద్వారా చూపించారు. అండర్ గ్రౌండ్ లో మార్చురీ నిర్మాణం గురించి అధికారులు పురంధేశ్వరికి వివరించారు. ఇక ఈ సందర్భంగా గాజువాక బీజేపీ సమన్వయకర్త కరణన్ రెడ్డి నరసింహారావు మాట్లాడుతూ శీలానగర్లో 6.5 ఎకరాల స్థలం 400 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని అన్నారు. ఇక 2025 సంవత్సరం కల్లా నిర్మాణం పూర్తవుతుందని, గాజువాక పరిసర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ కర్మాగారాలు ఎక్కువగా ఉండటం, కార్మికులకు ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా ఈఎస్ఐ ద్వారా వైద్యం చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. పనులు ప్రారంభమయ్యాయి కానీ పర్మిషన్స్ రాలేదని స్థానిక ఇక్కడ కాంట్రాక్టర్స్ ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. మేడం గారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెద్దలకి దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే పర్మిషన్స్ అన్నీ వచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి గాజువాక అసెంబ్లీలో ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఇక్కడ కార్మికులు ఎక్కువ, కార్మికులందరూ కూడా లక్షలాదిగా ఉన్నారు. ఇది 400 పడకల హాస్పిటల్, దీనికి 384 కోట్లు కేటాయించి మాజీ కేంద్ర మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ గారు 2015లో దీనికి ఫౌండేషన్ స్టోన్ వేస్తే గత టీడీపీ ప్రభుత్వం ఎక్కడ బీజేపీకి పేరు వస్తుందని చెప్పి వాళ్ళు తాస్కారం చేశారు, లేట్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా అదేవిధంగా లేట్ చేస్తున్నారని మా అభిప్రాయం. దయచేసి ఇప్పటికైనా సరే కార్మిక సోదరులందరూ కూడా ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం మాకు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ లేకపోయినా సరే ఇక్కడ 100 కోట్లు 1000 కోట్లు శాంక్షన్ చేసి నేషనల్ హైవేస్ కానివ్వండి, స్మార్ట్ సిటీ కానివ్వండి, ఇక్కడ అన్నీ కూడా నిధులన్నీ కూడా కేంద్రం నుంచి వస్తున్నాయి. కానీ వాళ్ళు స్టిక్కర్లు వేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు పబ్బం గడుపుతున్నాయి. దీన్ని ప్రజలు గుర్తించాలని సందర్భంగా కోరుకుంటున్నాం. మరి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు గాజువాక అసెంబ్లీ కో కన్వీనర్ గారు సోమబాబు గారు, ఈ వార్డు అధ్యక్షులు పెద్దలందరూ పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. This is the entrance, sir. We are slow. No, minus 14 ante you have to be cautious. And this is about the master layout plan, ma'am. As I said in the previous 3 parts, the first one is coming, C block is highlighted with the blue color, and the